హలో ఫ్రెండ్స్, మీకోసం మరొక మొబైల్ అయితే తీసుకొచ్చిన. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ప్రజెంట్ నథింగ్ 2 Pro. ఈ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ప్రజెంట్ ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ లో బుక్ చేసుకున్నాం. దీని ప్రైస్ ఎంత, కలర్ ఏంటిది, రోమ్ ఎంత, ర్యామ్ ఎంత, దీని పర్ఫార్మెన్స్ ఏంటిది, కెమెరా ఫీచర్స్ ఏంటి, అన్ని కూడా లైవ్ లో అయితే మనం చూసేద్దాం. కాకపోతే ఈ మొబైల్ మన బ్రో అన్న అయితే కొన్నాడు. సో అన్నతోనైతే కంప్లీట్ గా మనం అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అన్బాక్సింగ్ చేస్తుంటే ఆ థ్రిల్లింగ్ వేరే ఉంటుంది. ఇప్పుడైతే అన్న అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నారు. కస్టమర్ మంచి నచ్చి ఈ ఫోన్ అయితే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకోవడం అయితే జరిగింది. ఒక్కసారి అయితే చూడండి అన్న ఎట్లా చేస్తున్నాడో. అదే తెలిసిన వాళ్ళు చేయడం అయితే చాలా ఈజీగా అయితే చేస్తారు. సో అన్న ఫస్ట్ టైం అనుకుంటా చేయడం అన్బాక్సింగ్. సో మనకు కవర్ని అయితే చిన్నగా కట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎట్లా చేయాలో అన్నకైతే అర్థమైతే లేదు. మొత్తానికైతే చేసిన తర్వాత ఒక్కసారి అయితే మీరు కూడా చూడండి, ఆ థ్రిల్ వేరే ఉంటుంది. సో మనకు బాక్స్ ఈ విధంగా అయితే వచ్చేసింది. లోపల కంటెంట్స్ ఏమేమి వచ్చినాయి అనేది క్లియర్గా మనమైతే చూద్దాం. సో మనకు ఫోన్ ఒక కేసు రావడం జరిగింది పైన, అలాగే మొబైల్. సో మొబైల్ అయితే కవరు సీల్ అయితే చూడొచ్చు. మనకు వైట్ కలర్లో మొబైల్ని అయితే చూస్తున్నాం. కంప్లీట్గా వైట్ కలర్ మొబైల్ని అయితే చూస్తున్నాం. లుకింగ్ అయితే చాలా బాగుంది. అలాగే మిగతా కంటెంట్స్ కూడా మనమైతే చూద్దాం. సో అన్న అయితే ఫోన్ చూసి అయితే ఎగ్జైట్ అయితే అవుతున్నాడు. ఎందుకంటే అన్న ఇష్టంతోనైతే మొబైల్ అయితే కొనుక్కున్నాడు. ప్రజెంటు మనకు సేల్ నడుస్తుంది కాబట్టి 19,000 లోపే ఈ మొబైల్ అయితే రావడం జరిగింది. సో చూస్తున్నాం స్క్రీన్ కూడా ఎట్లున్నదో. అలాగే బాక్స్లో కూడా మనకు మొబైల్కి సంబంధించిన కొన్ని కంటెంట్స్ అయితే వచ్చేసినాయి. ఎలాంటి కంటెంట్స్ వచ్చినాయి ఏందనేది చూద్దాం. మొబైల్ ఆన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే డిస్ప్లే అయితే నేమ్ అయితే రావడం జరుగుతూ ఉంది, CMT by నథింగ్ అని చెప్పేసి. సో ఆండ్రాయిడ్. సో ఈ ఫోన్ అయితే చాలా బాగుంటుంది. వెయిట్ కూడా చాలా తక్కువ అయితే ఉంది. యాక్చువల్లీ ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 25,000 వరకు అయితే ఉండే. ప్రజెంట్ ఆఫర్లో అయితే మనకు 19,000 లోపే అయితే రావడం జరుగుతూ ఉంది. బాక్స్లో Type-C కేబుల్ రావడం జరిగింది. అలాగే 33 వాట్స్కి సంబంధించిన మనకు ఛార్జర్ కూడా ఇవ్వడం జరిగింది. సో Type-C కేబుల్ చూసినాం. ఇప్పుడు ఛార్జర్ అయితే చూస్తున్నాం, 33 వాట్స్ ఛార్జర్. అట్లనే మనకు మొబైల్లో కొన్ని డాక్యుమెంట్స్ రావడం జరిగింది. అలాగే మొబైల్కి సంబంధించిన కవర్ వచ్చేసి క్లియర్ కేస్ కవర్ కూడా ఇవ్వడం జరిగింది. సో చూస్తున్నారు కదా, 33 వాట్స్ అని చెప్పేసి మనం ఛార్జర్ పైన నెంబర్ అయితే చూస్తున్నాం. ఇప్పుడు మొబైల్కి సంబంధించిన ట్రాన్స్పరెంట్ క్లియర్ కేస్ బ్యాక్ కవర్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కవర్ అయితే వచ్చింది. అలాగే దీంతోపాటు మనకు ఎప్పటిలాగే కొన్ని డాక్యుమెంట్స్, అలాగే పిన్ ఈజెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో పిన్ ఈజెక్టర్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ఇవ్వడం జరిగింది. సో అన్ని మొబైల్స్లో ఇచ్చినట్లు కాకుండా ఈ నథింగ్ ఫోన్లో డిఫరెంట్గా వాళ్ళకు ఒక చిన్న బాక్స్లో ప్యాక్ చేసి మనకు ఈ విధంగా పిన్ ఈజెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది కదా. సో గుడ్ లుక్. సో మొబైల్ ఆన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వచ్చింది. మన సిమ్ వేసిన తర్వాత మాత్రమే యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వైఫై అనే ఆప్షన్ అయితే రావడం లేదు. సిమ్ వేసిన తర్వాత మనకు ఈ విధంగా సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జస్ట్ నెక్స్ట్ అని చెప్పేసి మనం ప్రాసెస్ అనేది 1 by 1 అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. చాలా సింపుల్గా మన మొబైల్ అనేది ఆన్ అయితే చేసుకోవచ్చు. సో విజువల్ స్టైల్ అనేది అడగడం జరిగింది. మనకు నచ్చిన విజువల్ స్టైల్ అయితే ఎంచుకోవచ్చు. సో కంప్లీట్గా మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. సో ఇందులో ఉన్న యాప్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మొబైల్ లుకింగ్ కూడా చూడండి, బిల్ట్ క్వాలిటీ కానీ, మొబైల్ డిజైన్ కానీ, అలాగే మొబైల్కి సంబంధించిన ఇంకా ఫీచర్స్ అయితే మనం చూద్దాం. అబౌట్ వెళ్ళిన తర్వాత మొబైల్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే చూడవచ్చు. ప్రాసెసర్ కావచ్చు 7300 మన Pro 5G సంబంధించిన ప్రాసెసర్ని చూస్తున్నాం. 15 ఆండ్రాయిడ్ వర్షన్, మన లేటెస్ట్ వర్షన్లో అయితే మొబైల్ అయితే చూస్తూ ఉన్నాం. 8+2 GB ర్యామ్, అలాగే స్టోరేజ్ వచ్చి 256 GB మన స్టోరేజ్ని అయితే చూస్తున్నాం. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5000 mAh. సో మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగా ఇవ్వడం అయితే జరిగింది. సో ఒకసారి కెమెరా టెస్ట్ అయితే చూద్దాం. సో ఈ విధంగా సెట్టింగ్ అయితే చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో మనం వైడ్ యాంగిల్ 1x 2x వరకు ఆప్టికల్ జూమ్ లైట్గా అయితే ఇవ్వడం జరిగింది. మనం ఫొటోస్ కూడా మంచి 50 mmలో అయితే చేసుకోవచ్చు. పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో చూస్తున్నాం కదా, మనం నార్మల్ లైటింగ్లో అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. అదే కనుక కరెక్ట్ ప్రాపర్ లైటింగ్ ఉంటే మాత్రం పిక్చర్ క్వాలిటీ ఎక్కడ కూడా మనకైతే డ్యామేజ్ అవ్వకుండా, పిక్సెల్స్ రాకుండా పిక్చర్ క్వాలిటీ యాస్టీస్గా అయితే వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం 8xలో ఫోటో తీసినాం, చాలా బాగా అయితే ఉంది. అట్లా వీడియో టెస్ట్ కూడా చూద్దాం. వీడియో టెస్ట్లో కూడా
మనం కెమెరా కానీ అలాగే వీడియో ఏ విధంగా వస్తుంది అనేది అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వైడ్ యాంగిల్ 1x 2x అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు కెమెరా క్వాలిటీ వీడియో కానీ ఫొటోస్ కానీ చాలా అద్భుతంగా అయితే వస్తుంది. మనం 2xలో చూసినా కూడా ఒకసారి జూమ్ చేసి అయితే చూద్దాం. సో 4.5x అయినప్పటికీ కూడా మనకి ఎక్కడ కూడా పిక్సెల్స్ అయితే రావట్లేదు, లైట్గా అయితే అనిపిస్తుంది. క్వాలిటీ మాత్రం బీభత్సమ క్వాలిటీ అయితే ఉంది. 8x వరకు అయితే జూమ్ చేసుకొని అయితే మనం వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాం. సో కంప్లీట్గా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అయితే మంచిగా చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను. సో మనం కెమెరా చూసినట్లయితే ఇందులో ట్రిపుల్ కెమెరా ఇవ్వడం జరిగింది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే టెలిఫోటో కెమెరా 50 మెగాపిక్సెల్, అలాగే అల్ట్రా వైడ్ వచ్చేసి 8 మెగాపిక్సెల్. మనకు సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వాల్యూమ్ బటన్స్ ఇవ్వడం జరిగింది వన్ సైడ్. సో ఇంకో సైడ్ చూసినట్లయితే పవర్ బటన్, అలాగే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అయితే ఒక ఎక్స్ట్రా బటన్ అయితే ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా. సో ఇక్కడ 2 బటన్స్ అయితే కనపడతా ఉన్నాయి, పవర్ బటన్ అలాగా మనం స్క్రీన్ షాట్ బటన్. అలాగే ఇక్కడ చూసినట్లయితే టైప్ సి కేబుల్, మన స్పీకర్, నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇవ్వడం జరిగింది బాటంలో. టాప్లో వచ్చేసి మరొక నాయిస్ క్యాన్సిలేషన్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి అయితే ఈ విధంగా అయితే ఉంది.